ప్రాసెస్ వాజ్ వెరీ టఫ్ ఉంటుంది కదా ప్రాసెస్, tough. ఎందుకంటే నాట్ అన్ ఈజీ టాస్క్. నాట్ ఎట్ ఆల్. బికాస్ ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ 12 + 2 12 విత్ ఇంక్లూడింగ్ సబ్స్టిట్యూట్స్ 12. అండ్ టోటల్ 12. టోటల్ ఓన్లీ 12. Yeah. 12 మొత్తం ఫుల్ టీమ్ అండ్ ప్లేయింగ్ ఓన్లీ 5 Yeah. ఫ్రమ్ ఈచ్ స్టేట్. అలానే ఇండియా అంతా కూడా వస్తారు. సో మేజర్ ప్రయారిటీ అక్కడ ఇండియా సెలక్షన్స్లో మేజర్ ప్రయారిటీ ఏదన్నా ఫిక్స్డ్ స్టేట్గా ఈ స్టేట్ నుంచి వచ్చారు కదా వీళ్ళు కన్ఫామ్గా 2-3 పొజిషన్స్ చేయాలి Yes. అలా ఏమన్నా ఉంటుందా? Yes. Sadly, this is one of the sad truths. మన Okay. దగ్గర ఒక కోటా సిస్టమ్ ఉంటుంది. ఐఎమ్ షూర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే సో ఈ కోటా సిస్టమ్స్లా కొన్ని ఈ యూనివర్సిటీకి 2 కోటా సీట్స్ ఉంటాయి. ఓకే ఒక ఈ యూనివర్సిటీకి వెళ్ళి ఇంకా అంటే వాళ్ళు పర్ఫామ్ చేసినా చేయకపోయినా కంపల్సరీగా 2 కోటా సీట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఓన్లీ టాప్ 8 ఆఫ్ ది ఇండియన్ యూనివర్సిటీ కదా. ఓకే ఓన్లీ టాప్ 8 టీమ్స్. అచ్చా, అంటే ఆ టాప్ 8లో మనము సీట్ సంపాదించుకోవడం బెటర్ అంటారు. ఎస్. అంటే లైక్ గేమింగ్ కెరియర్ ఉన్నది, నాకు గేమింగ్ కెరియరే నాకు కానీ అది కూడా సంపాదించడానికి కష్టం కదా, బికాస్ యూ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ యువర్ స్టేట్. అవును. యూ హ్యావ్ టు బి ఏబుల్ టు బీ సో గుడ్ దట్ దే హ్యావ్ టు సెలెక్ట్ యూ. అవును అవును మనం ఉట్టి నార్మల్గా బయట ఆడి టాప్ యూనివర్సిటీలో రాదు సీట్. కరెక్ట్. అండ్ అటు అక్కడ బిహైండ్ ద సీన్స్ అంటే మీ టీంతో కానీ అదే ఇండియా టీంతో కానీ లేదా వరల్డ్ నుంచి వచ్చిన మిగతా టీమ్స్ కానీ ఇంటర్నేషనల్ టీమ్స్ వాళ్ళతో కాన్వర్జేషన్స్ ఎట్లా ఉండండి? ఈవెన్ డే 1కి వెళ్ళి వీ మీట్ ఈచ్ అదర్. ఓకే. అన్ని వేరే కంట్రీస్ ఒక హోటల్లో పెడతాము. డిన్నర్ టేబుల్స్ వీ హ్యావ్ డిన్నర్ అందరు కలిసి చేస్తారు. ఆల్ ద గ్రేట్ అథ్లీట్స్. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అన్ని గ్రేట్ అథ్లీట్స్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు నా పక్కనోడు కూడా నాకు తెలుసు ఎంత కష్టపడి వచ్చిండు. సో వీ ఆల్ చాలా రెస్పెక్ట్ ఈచ్ అదర్. వీ బికమ్ ఫ్రెండ్స్. వీ ప్లే గేమ్స్ ఆఫ్టర్ డిన్నర్ అండ్ దెన్ వీ కంపీట్ విత్ ఈచ్ అదర్. ఓకే. అంటే ఇదొక మిత్తనలో మరి ఏంటో అనాలో తెలీదు. అంటే లైక్ ఒక స్టేజ్కి ఒక ప్లేయర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్నపాటి ఈగో అనేది ఉంటుంది. ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ అన్ ఈగో. అంటే లైక్ అరే నువ్వు నాకన్నా చిన్న ప్లేయర్ బై, నువ్వు కొంచెం సైడ్కుండు, అలా ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉన్న ప్లేయర్ని ఎవరైనా మీట్ అయ్యారా మీరు? అంటే మన ఇండియా స్పోర్ట్లో. మన ఇండియా లెక్క ఉన్నాయి అవి. ఓకే. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వై ఐ ఫీల్ ఇండియా గెలవది టీమ్ స్పోర్ట్స్లో. ఓకే. ఎందుకంటే మనము వీ డోంట్ లవ్ ఈచ్ అదర్. మనకి యూనిటీ అని లేదు. మనమే కొట్లాడతాం ఎక్కువ. ఈ యూనిటీ మనం ఎప్పుడు తీసుకొస్తాం కదా, వన్స్ ఇన్ ఇంగ్లీష్ వన్స్ వీ స్టార్ట్ లవింగ్ ఈచ్ అదర్, మనం టీమ్ స్పోర్ట్స్లో చాలా సక్సెస్ ఇస్తాం. ఎందుకంటే మనకి నార్త్ సౌత్, ఇంకా మనం సౌత్లోనే మస్తు కొట్లాడతాం. నార్త్ సౌత్ అయితే పక్కకు పెట్టు, మన సౌత్లో కొట్లాడాలి, అలాగే నార్త్లో కూడా కొట్లాడాలి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఒక టీమ్ ఫామ్ చేసి సడన్ గా 2 ఫ్రమ్ సౌత్, 2 ఫ్రమ్ ఈస్ట్, 2 ఫ్రమ్ వెస్ట్ అండ్ ఫ్రమ్ ద నార్త్. ఇప్పుడు టీమ్ స్పోర్ట్ అంటే ఇండివిజువల్ ఆడలేం మనం, ఎంతైనా గ్రేట్ ఉండని ఇండివిజువల్లీ. టీమ్ స్పోర్ట్ ఇస్ టీమ్ స్పోర్ట్. 1 బాడీ 1 మైండ్ తో ఆడాల. మన ఈ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అవి చాలా మేజర్గా ఉంటాయి కదా.